రోజు అర్ధరాత్రి దాదాపు 1 గంట ప్రాంతంలో మద్దూరు మండల కేంద్రంలో హెచ్పి గ్యాస్ గోడౌన్ సంబంధించినటువంటి హెచ్పి గ్యాస్ గోడౌన్లో ఒక ప్రమాదం అనేది జరిగింది. ఆ ప్రమాదం అనేది రాత్రిపూటలో ఏదైతే వ్యాపార సంబంధించినటువంటి గ్యాస్ సిలిండర్లు ఉన్నావో ఆ గ్యాస్ సిలిండర్స్ని వేరే దాంట్లో 5 కేజీలకు సంబంధించినటువంటి సిలిండర్స్లో నింపి వాళ్ళు ఇల్లీగల్గా దందా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ అధికారులు కూడా ఇంతకుముందే వచ్చి వాళ్ళు కూడా విచారణ చేసిండ్రు. వారి విచారణలో కూడా ఇది ఇల్లీగల్గా ఇక్కడ చేస్తున్నటువంటి బిజినెస్ ఉంది కాబట్టి ఇట్లాంటి దాంట్లో కూడా ఈ యొక్క డిఎస్ఓ గారు కానీ సివిల్ సప్లై డిపార్ట్మెంట్లు కానీ ప్రతి ఒక్కరు కూడా దీని మీద పర్యవేక్షణ అనేది ఈ జిల్లాలో లోపించినటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఈ ప్రమాదం కంటే ముందు ఎన్నో నెలలుగా సంవత్సరాలుగా జిల్లా వ్యాప్తంగా కూడా ఈ వ్యాపారం అనేది జరుగుతూ ఉంది. మనకందరూ కూడా కనిపించేది ఈ జిల్లాలో పెద్ద ఎత్తున ఒక కూపన్ బియ్యం అనేది బాగా బిజినెస్గా ఒక స్మగ్లింగ్గా జరుగుతూ ఉంది. తక్కువ రేటుకు తీసుకొని ఎక్కువ రేట్లకు మిల్లర్లే మళ్ళీ దాన్ని రీసైక్లింగ్ చేస్తూ ఉన్నారు. అట్లాంటి దాని మీద కూడా ఈ జిల్లాలో పర్యవేక్షణ లోపం ఉంది. అదే రకంగా ఇప్పుడు సిలిండర్లు కూడా ఈరోజే మనకు తెలిసినటువంటి విషయము. సిలిండర్లది కూడా అట్లాంటి వ్యాపారమే ఈరోజు కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి మత్తులోకి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు కానీ సివిల్ సప్లై జిల్లా డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరూ కూడా పర్యవేక్షణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అవసరమైతే కలెక్టర్ గారు కూడా ఇట్లాంటి దాని మీద స్పందించి ఈ దాన్ని అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. నిండు ప్రాణాలను ఈరోజు ఒకవైపు పణంగా పెట్టి ఇట్లాంటి వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. నిజాయితీగా ప్రజలు కూడా యువకులు కూడా ఈ నిరుద్యోగంతో అల్లాడుతూ మేము వేరే వ్యాపారాలు చేసుకుంటే మంచిగా బతుకుతామని చెప్పేసి వాళ్ళు ఆలోచించవచ్చు. కానీ ప్రాణాలని పణంగా పెట్టి ఇల్లీగల్ వ్యాపారాలు చేయొద్దని చెప్పేసి మేము ప్రజానీకానికి కానీ యువతకు కానీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సిపిఎం పార్టీ నారాయణపేట జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుని. ఈరోజు మద్దూరు మండల కేంద్రంలోని హెచ్పి గ్యాస్ గోదాంలో నిన్న రాత్రి అర్ధరాత్రి జరిగినటువంటి ప్రమాదంలో ఒక వ్యక్తి నరేష్ అనే యువకుడు చనిపోవడం జరిగింది. ఇంకా ఇద్దరు పరిస్థితి కూడా చాలా సీరియస్గా ఉందని చెప్పి అధికారులు చెప్పడం జరుగుతూ ఉంది. వాస్తవంగా ఇక్కడ జిల్లాలో సివిల్ సప్లై అధికారుల యొక్క పర్యవేక్షణ లోపం వల్ల ఈరోజు ఇట్లాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఇక్కడ మద్దూరు కేంద్రంలో జరిగింది కూడా అట్లాంటిదే. అధికారుల యొక్క పర్యవేక్షణ లేకపోవడము, గ్యాస్ ఏజెన్సీల్లో ఉన్నటువంటి ఏజెంట్లు ఈరోజు వాళ్ళ లాభాల కోసం ప్రజలకు అందించాల్సినటువంటి సిలిండర్లని వాళ్ళ లాభాల కోసం ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సిలిండర్ని వేరే సిలిండర్ కమర్షియల్ సిలిండర్లోకి మార్చి హైదరాబాద్ కూడా దొంగ వ్యాపారం చేస్తున్నట్లు ఇప్పుడు అధికారుల దృష్టికి వచ్చిన విషయాలు చెప్పడం జరిగింది. ఇది చాలా సీరియస్గా ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి అంశము. ఎందుకంటే ఇది ప్రజలకు సబ్సిడీ మీద కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ సిలిండర్ గ్యాసు, అట్లాంటి దాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు ఇక్కడ లైసెన్స్దారు అధికారుల కళ్ళు కప్పి లేదు అధికారులతో కుమ్మక్కై ఇట్లాంటి కార్యక్రమానికి పాల్పడుతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఇట్లాంటి దాంట్ల మీద ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో రకంగా చూసినప్పుడు అక్కడ పనిచేసే యువకులు పాపం పేదవాళ్ళు వాళ్ళు బతుకుదేరు కోసం ఇందులో పనిచేస్తున్న క్రమంలో ఈ ఏజెంట్ల యొక్క ప్రోత్సాహంతో లాభాలు గడిస్తామని ఒక ఆశతో చూపించడం వల్ల ఇట్లాంటి ఈ దొంగ వ్యాపారానికి అలవాటు పడినటువంటి పరిస్థితిలో వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది. ఏది ఏమైనా ఈ ఘటనలో ప్రాణాలు పోవడం బాధాకరము. అయితే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యము, సివిల్ సప్లై యొక్క అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇట్లాంటి ఘటనలు జరగడానికి ఓ తావిచ్చినట్ల మనము చూడాల్సినటువంటి అంశం ఉంది. కాబట్టి వెంటనే సివిల్ సప్లై అధికారులు జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి. అన్నీ ఈ గ్యాస్ గోదాముల మీద వాళ్ళ పర్యవేక్షణ ఉండాలి. కఠినంగా ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నప్పుడు చర్యలు తీసుకోవాలి. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారో జిల్లా కలెక్టర్ కానీ సివిల్ సప్లై అధికారులు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనా ప్రాణాలు పోయినటువంటి కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉందని చెప్పి మీ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. చనిపోయిన ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఇట్లాంటి ఘటనలు జరగకుండా కూడా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. జిల్లా సెక్రటరీ
ఈరోజు మద్దూరులో హెచ్పి గ్యాస్లో జరిగినటువంటి ఘటనను చూసుకున్నట్లయితే యువత నిరుద్యోగంతో చాలా అల్లాడుతున్నటువంటి సందర్భం. ఈరోజు మా ప్రాంతంలో ఉద్యోగ పరంగా ఏదైనా చేయాలి అనుకుంటే ఇక్కడ అవకాశాలు లేనటువంటి సందర్భం. అలాంటి సందర్భంలో యువత ఈరోజు ఇలాంటి కంపెనీలలో ప్రైవేటుగా ఉద్యోగాల కోసం వాళ్ళు జాయిన్ అయ్యి వాళ్ళ ఉపాధి కోసము ఇక్కడ పనిచేస్తున్నటువంటి సందర్భం. కానీ ఈ యొక్క వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇల్లీగల్ దందాలను నడిపిస్తూ ఈరోజు ఆ నిరుద్యోగి యొక్క పానాల్ని బలి తీసుకోవడం జరిగింది. అలాగే ఇంకా ఇద్దరు కూడా చాలా ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడే అన్నవాళ్ళు చెప్పినట్టు ఈ యొక్క అంశాన్ని ముందుగానే సివిల్ సప్లై అధికారులు కానీ పై అధికారులు ఎవరైతే ఉన్నారో దీని మీద పర్యవేక్షణ జరిపి దీన్ని కనుక కట్టుదిట్టంగా ఒక క్రమబద్ధీకరంగా కనుక నడిపించినట్లయితే ఈ ప్రాణాలు ఈరోజు పోయేవి కావు. కానీ ఇలాంటిది ఇక్కడే కాదు, చాలా చోట్ల కూడా ఇది జరుగుతూ ఉన్నది. ఈరోజు ఇక్కడ ప్రాణాలు పోయినాయి కాబట్టి ఈరోజు బయటికి వచ్చినటువంటి సందర్భం ఈ అంశం. లేకపోతే ఈ యొక్క ఇల్లీగల్ దందా ఇంకా ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. అలాగే జిల్లాలో చాలా చోట్ల కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, ఇలాంటి ఇల్లీగల్ దందాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వెంటనే ఈ అధికారులు స్పందించాలి, ఈ ఇల్లీగల్ దందలకు చర్మగీతం అనేది చేపట్టాలి. అలాగే ఎవరైతే ఈ నిరుద్యోగ యువత ఈరోజు వచ్చి ఇక్కడ పనిచేస్తూ ప్రాణాలు కోల్పోయాడో ఈ కుటుంబానికి భరోసా కల్పించాలి, ఆ ప్రాణ నష్టాన్ని పూడిక చేయాలి, మళ్ళీ పునరావృతం కాకుండా కూడా చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.